I recently watched Kantara Chapter 1. Don't worry, spoilers ఏమి ఇవ్వను. But the one thing that stayed with me is the stories of Daivas. పంజుర్లి అండ్ గులిగా దైవ్. తులునాడులో గులిగా, పంజుర్లి, ఉల్లయ్య, చెట్టిగా, చావుండి అని ఇలా చాలా దైవ ఆరాధనలు సెంచురీస్ నుంచి జరుగుతున్నాయి. అయితే వీళ్ళ ఎగ్జిస్టెన్స్ కైలాసంలో శివపార్వతితో కనెక్టెడ్ ఉంది. కైలాసంలో ఒక చిన్న అడవి పంది వాళ్ళ అమ్మ చనిపోయిందని ఏడుస్తూ ఉంటే పార్వతీమాత దాన్ని చూసి దగ్గర తీసుకొని పెద్ద చేసింది. కానీ అది పెద్దయ్యాక చాలా డిస్ట్రక్షన్ చేస్తుంది అని శివయ్య కోపంతో దాన్ని చంపాలనుకున్నాడు. కానీ పార్వతీమాత రిక్వెస్ట్ వల్ల శివుడు దాన్ని భూమిపైకి పంపాడు టు ప్రొటెక్ట్ ఫారెస్ట్, నేచర్ అండ్ పీపుల్. ఆయనే మన పంజుర్లి దైవ, కామ్, కేరింగ్ అండ్ కైండ్ దైవ. కానీ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడానికి ఒక ఫియర్స్ ఎనర్జీ కూడా ఉండాలి కదా. అప్పుడే పుట్టాడు మన గులిగా దైవ. మళ్ళీ ఒక రోజు పార్వతీమాత శివయ్య కోసం తీసుకొచ్చిన బూడిదిలో ఒక రాయి ఉంటుంది. శివయ్య దాన్ని విసిరి పారేస్తాడు. కానీ శివయ్య స్పర్శంతో ఒక ఎనర్జీ క్రియేట్ అవుతుంది. అదే మన గులిగా దైవ. హిస్ వెరీ అగ్రెసివ్, ప్రొటెక్టివ్, డిసిప్లిన్ అండ్ జస్టిస్ ఓరియంటెడ్. ఈ రెండు దైవులు కలిసి మన నేచర్ ని ప్రొటెక్ట్ చేస్తారు. ఒకరు దయ, మరి ఇంకొకరు డిసిప్లిన్. తనకి చాలా ఫార్మ్స్ కూడా ఉన్నాయి. నెత్రు గులిగా, అగ్ని గులిగా, రాహు గులిగా, మంత్ర గులిగా. అండ్ హీ డజంట్ వాక్ అలోన్. హీ హాస్ అ బ్రదర్ చెట్టిగా అండ్ అ సిస్టర్ చావుండి. ఈ దైవాలని వర్షిప్ చేయడానికి భూతకోలా అనే ఒక రిచువల్ ఉంటుంది. అందులో ఒక మనిషి పాత్రిగా ఉంటాడు. తనలోకి దైవీ శక్తి ప్రవేశిస్తుంది. తన మాటల్లో, తన డాన్స్ లో దైవీ ఎనర్జీ ఉంటుంది. ఆ టైంలో విలేజర్స్ ఈ దైవులని వర్షిప్ చేస్తారు, బ్లెస్సింగ్స్ తీసుకుంటారు, ఇంకా వాళ్ళ ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్స్ అడుగుతారు. సో నెక్స్ట్ టైం కాంతారా చూస్తున్నప్పుడు జస్ట్ రిమెంబర్, దీస్ దైవాస్ ఆర్ నాట్ జస్ట్ క్యారెక్టర్స్, దే ఆర్ ద సోల్ ఆఫ్ తులునాడు, the protectors of nature. Have you watched the movie yet? If not, then just go and watch it now. The ones who have seen it, drop a hat in the comment section.